ఏపీలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. మందులు లేక ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా మారాయి. అత్యవసర మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట కొనుక్కోండంటూ పేషెంట్లకు డాక్టర్స్ చీటీలు రాస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని సీఎం చంద్రబాబు గాలి కొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యం డేంజర్ జోన్లో పడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు దొరక్క రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత, గ్యాస్ బిళ్లలకు కటకట. అరెకొరగానే రక్తహీనత చికిత్సలో వినియోగించే ఐరన్ సుక్రోజ్, కనీసం దగ్గు సిరప్లు కూడా ఆసుపత్రుల్లో లభించడం లేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3-4 వేల్స్ ఇచ్చేవారు. 4-5 నెలలుగా ఇన్సులిన్ వేల్స్ ఇంటికి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిమోఫిలియో చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్లు రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో దొరకడం లేదు. ఇలా అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఏపీ ఎంఎస్ఐడిసి ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్య శాఖ మందులు సరఫరా చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్లుగా మందులు సరఫరా అవుతాయి. తొలి 3 క్వార్టర్లకే మందులు సరిగా సరఫరా కాలేదు. ఆసుపత్రుల నుంచి ఇండెంట్ పెట్టినప్పటికీ కొన్ని రకాల మందులు సర్జికల్స్, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రాలేదు. ఇక 4 క్వార్టర్ మొదలై నెల రోజులైనా ఈ 3 నెలలకు రావాల్సిన మందులు రాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనాసుపత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. గత ఏడాది డిసెంబర్కు పూర్తయిన 3 క్వార్టర్లకు ప్రధానమైన 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు. రాజధానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడిచిన 3 క్వార్టర్లలో ఆసుపత్రుల నుంచి ఇన్నెంటి పెట్టిన 100 రకాల మందులు సరిగా సరఫరా కాలేదు. గుండె వైఫల్యానికి అందించే చికిత్సలో వినియోగించే ఇవాప్రడిన్ హైడ్రోక్లోరైడ్ 5 mg మాత్రలు 25,000 కావాలని గుంటూరు జీజీహెచ్ ఇన్నెంటి పెట్టక ఒక్క మాత్ర కూడా రాలేదు. బ్యాక్టీరియా చికిత్సల వాడే ఆమోక్సిలిన్, క్లావులోనేట్ యాసిడ్ మందులు 50,000. మూర్ఛ, కొన్ని రకాల శస్త్రచికిత్సలకు వినియోగించే లారాజపామ్ ఇంజక్షన్లు 1000 కావాలని కోరినా ఇవ్వలేదు. విజయవాడ జీజీహెచ్లో కిడ్నీ, గుండె, జనరల్ మెడిసిన్ వంటి విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జీజీహెచ్ అధికారులు ఫ్యాక్టర్ 8 ఇంజక్షన్ వేల్స్ 50, మైగ్రేన్ మాత్రలు పూనరిన్ 13,000, తేలికపాటి నొప్పుల నుంచి విముక్తి కోసం వాడే డైక్లోఫెనాక్ ఇంజక్షన్లు 21,000కు డిమాండ్ పెట్టినా ఒకటి పంపలేదు. సాధారణ జ్వరం, ఆర్థరైటిస్, గౌట్, తల, కండరాల నొప్పి నివారణకు వినియోగించే నాప్రాక్సన్ 500 mg మాత్రలు 30,000, తీవ్రమైన నొప్పుల కోసం స్వల్పకాలిక విముక్తికి వాడే ట్రమడాల్ HCl 100 mg ఇంజక్షన్లు 8,000 అవసరమని నెల్లూరు జీజీహెచ్ ఇన్నెంటి పెట్టక ఒకటి సరఫరా చేయలేదు. ఇటు ప్రివెంటివ్ కేర్లు, కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లను మందుల కొరత వేధిస్తోంది. వీటిలో కనీసం దగ్గు సిరపులకు కూడా కటకటగా ఉంటోందని కొందరు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్సులిన్, గ్యాస్, నొప్పులు, థైరాయిడ్, యాంటీబయాటిక్స్ అందుబాటులో లేవు. గుండె, న్యూరో వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన మందులు సైతం పూర్తి స్థాయిలో ఉండడం లేదు. స్కిన్ అలర్జీ, గాయాలకు వాడే ఆయింట్మెంట్ల కొరత తీవ్రంగానే ఉంది. డ్రగ్ స్టోర్లలో అన్ని రకాల మందులు లేకపోవడం, కొరత కారణంగా వైద్య సేవల్లో ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు సూపరింటెండెంట్లు తెలిపారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని పలువురు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.